రాజకీయం అంటే చదరంగం ఆడినట్టే. ఆట ఎంత మంచిగా తెలిసినోళ్ళైనా ఒక్కొక్క పారి అవతలోళ్ళ ఎత్తులకు చిత్తు కావాల్సిందే. కైలాసం ఆటల పాము మింగినట్టే ఆఖరి నిమిషంలో ఏమయ్యేది తెలియదని పాలిటిక్స్లో తలపండినోళ్ళు చెప్తుంటారు. ఓటర్ నాడి పట్టుడు అంత ఈజీ కాదు. వరుస పెట్టి గెలుచుడు కుదిరే ముచ్చట్నే కాదు. కానీ ఓ సారున్నాడబ్బా, రాజకీయాన్ని రంగుల రాట్నం తిప్పినట్టే తిప్పుతున్నాడు. కుర్చీలాటల ఆర్పారైండు మళ్ళా. मैं नीतीश कुमार నితీష్ కుమార్ అనుడు కంటే నషీబ్ కుమార్ అనుడు కరెక్టేమో. హౌ మరి బీహార్ కు 10సారి ముఖ్యమంత్రి అయిండు. 19 ఏండ్ల సంధి ఏల్తాండు. ఆ రాష్ట్రంలో ఎక్కువేండ్లు పవర్లున్నాడు. దేశంలో 10 మాటల సీఎం గా ప్రమాణం చేసిండు. ఎమ్మెల్యే కాకుంటేనే వరుస పెట్టి ముఖ్యమంత్రి అయితుండు. ఒక్కడే గిన్ని రికార్డులు కొట్టేసిండు జేడీయూ అధ్యక్షుల వారు. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, బీజేపీ గ్రూప్ పార్టీలు ఏలుతున్న ముఖ్యమంత్రులు వచ్చి తారీఫ్ చేసిండ్రు. గమ్మతేందంటే ఓ పారి బీజేపీ తోటి దోస్తాని చేస్తాడు, ఓ పారి ఆర్జేడీకి సోపతైతాడు, అవసరమైతే కాంగ్రెస్ తోటి కలుస్తాడు. పొత్తుల గవర్నమెంట్ వచ్చిన సీఎం సీట్ అయితే నితీష్ కుమార్ సార్దే. అట్లా అని ఎమ్మెల్యేగా పోటీ చేయడు, పబ్లిక్ తోటి ఓట్లేపించుకోడు, ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాడు. ఆళ్ళ ఇమ్మతి తోటి సీఎం అవుతాడు. ఒక్కటే ఒక్క పారి ఎమ్మెల్యే, కడమదంతా ఎమ్మెల్సే. అసెంబ్లీలా 243 సీట్లుంటే అండ్లా 202 సీట్లు బీజేపీ జేడీయూఏ. ఇక ఆర్జేడీ 25 గెలిస్తే కాంగ్రెస్ కు 6 ఎమ్మెల్యేలు అయినరు. ఎలక్షన్ల ముంగట బొచ్చెడు హామీలు గుమ్మరిచ్చిండ్రు, అది చేస్తాం ఇది చేస్తామని. మరి ఏం చేస్తారో గాని పువ్వుతోటి ఏ పంచాది లేకుండా 5 ఏండ్లు పక్కా పవర్లు ఉంటాడు.